చెప్పులు తొడుక్కో, ఆ గొలియత్ దగ్గరికి యుద్ధానికి వెళ్తున్నావు కదా అని అంటే వేసుకుంటాడు. ఏంటది? ఆత్మల వివేచన వరం. ఏంటది? ఆ వివేచించడం. రాజుగారు కదా, వేసుకోకపోతే ఏమనుకుంటాడో అని వేసుకొని నడిచినట్టు అవుతాడు. అవి చాలా పొడుగుగా ఉంటాయి, హెవీగా ఉంటాయి. అయ్యా, నాకు ఇవి సరిపోవు, నాకు ఇవి అలవాటు లేదు, నాకు ఒకటే అలవాటు. ఏంటి అలవాటు? ఆ నూనె నా తల మీద పడినప్పటి నుండి దేవుని యొక్క ఆత్మ నా మీదకి వస్తుంది, నేను ఆరాధన చేస్తాను, దేవుని స్తుతిస్తాను, ఆ ఆత్మ దేవుడు నాలో నివసిస్తాడు. ఇవన్నీ చెప్పడు కానీ ఆత్మ దేవుడు నాలో విశ్వాసాన్ని కలుగజేస్తాడు. యుద్ధము యెహోవాదే, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ లోపల తన ఆత్మను నివసింప చేస్తూ లోకంలో ఉండే చెడుతనము, లోకంలో ఉండే అనారోగ్యము, లోకంలో ఉండే మంత్రశక్తులు, లోకంలో ఉండే చేతబడి చెల్లంగి, లోకంలో ఉండే మానని రోగాలతో నీ పక్షముగా యుద్ధము చేస్తున్నవాడు నీ దేవుడు. హల్లెలూయా. ఆయన్ను నిలుపుకోవడానికి నువ్వు పరిశుద్ధతను ప్రేమించాలి, ఆయన నిలుపుకోవడానికి నువ్వు పవిత్రతను ప్రేమించాలి. అయితే వస్తాడు, వచ్చిన తర్వాత నేను ఇవి వేసుకోలేను, నాకు వాడుక లేదు అన్నప్పుడు యుద్ధానికి వెళ్తాను, కానీ అతని తలను తెగవేసి నేను ఇశ్రాయేలీయులకు విజయాన్ని ఇస్తాను. హల్లెలూయా. అంటే అది ప్రవచనం, జరగబోయే దాన్ని చెప్పడమే ప్రవచనం. ఈ ప్రవచన వరం ఎవరు చెబుతున్నారు? దావీదులో ఉన్న దేవుని యొక్క ఆత్మ. అతని కడుపులో నుంచి ఇశ్రాయేలీయుల యొక్క జీవ నదిగా వచ్చిన ఆ మాట ప్రవచనంగా బయటకు చెప్పేశాడు. మరి కొద్ది గంటల్లో అది నిజమైపోయింది. గొలియాతు ఓడి చనిపోయాడు, ఇశ్రాయేలులకు విజయం వచ్చింది. హల్లెలూయా. అయితే గొలియాతుని చంపడానికి వెళ్ళడానికి ముందు ఏం ఆలోచించుంటాడు? ఎలా చంపాలైంది అంటే, నా దగ్గర ఒడిసెలం ఉంది, ఒడిసెలతో నేను చంపుతానన్నాడు. చంపుతానని రేవు దగ్గరికి వెళ్ళి రాయి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత నాకు దేవుడు చెప్పింది, నాకు అర్థమైంది, మీకు చెప్తున్నాను. దేవుడు ఇంకో రాయి తీసుకున్నాడట. ఇంకో రాయి ఎందుకు? గొలియాతు ఒకటే కదా అన్నాడట. కాదు, ఇంకో రాయి తీసుకో. ఎందుకు బ్రహ్మ? అందుకే తీసుకో. తీసుకున్నాడట. మూడో రాయి ఎందుకు బ్రహ్మ? తీసుకో. అందుకే. నాలుగో రాయి, ఐదో రాయి, 5 రాళ్ళు తీసుకొని సంచిలో తెచ్చుకుని ఒక్క రాయిని వేసాడట. అందరూ కూడా ఇతని కవచం ఎంత ఉంది, ఇతని శిరస్త్రాణం ఎంత ఉంది, ఇతని ఈట ఎంత ఉంది, ఇతని కాళ్ళు ఎంత పొడుగున్నాయి, ఇతని దాలు ఎంత ఉంది అని అన్ని చెప్పుకుంటుంటే దేవుని యొక్క ఆత్మపూర్ణుడైన ఆ దావీదుకి చూడగానే, పైనుంచి కిందకు చూడగానే గొలియాతులో ఉన్న బలహీనత కనబడింది. హల్లెలూయా. కాబట్టి నీకు కూడా ప్రార్థన అవస్థ ఎంత పెద్దదైనా సరే, అపవాది ఎంత పెద్దదైనా సరే, మంత్రగాడు ఎంత పెద్దవాడైనా సరే, చీకటి శక్తులను సేవించే వాళ్ళు ఎంత బలమైన వాళ్ళు సరే, బైబిల్ పెట్టి రక్తం తాగేసే వాళ్ళైనా సరే, నీకేం కనబడుతుంది? అవతల వాళ్ళలో వీక్నెస్ కనబడుతుంది. హల్లెలూయా. అందరూ గొలియాతు ఏమంటారు దాన్ని? గొలియాతు యాక్సెసరీస్ ఇంత ఉన్నాయి, గొలియాతు యొక్క యూనిఫామ్ ఇలాగుంది అని చెప్పుకుంటుంటే ఆత్మ చేత నింపబడిన దావీదుకి నొసటి దగ్గర ఖాళీ ఉందని తెలిసింది. హల్లెలూయా. నొసటి మీద ఖాళీ ఉందని తెలిసిందట. తెలిసి ఒడిసెలతో ఒకే ఒక దెబ్బ కొడతాడు, కరెక్ట్ గా ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ. హల్లెలూయా. యుద్ధము దేవుడు గురించేస్తాడు. హల్లెలూయా. చెప్పినట్లుగానే ప్రవచనము నెరవేరుతుంది. ఓడిపోతారనుకున్న ఇశ్రాయేలీయులు, మా సామ్రాజ్యానికి ముగింపు వచ్చింది అనుకున్న వారికి జీవం వచ్చేసింది. హల్లెలూయా. వచ్చి వాళ్ళు ఫిలిస్తీన్ల మీద విజయకేతనం ఎగురవేశారు, గెలిచేశారు. హల్లెలూయా. అంటే ఆత్మ పూర్ణుడైనటువంటి దావీదు ఆ దినాల్లో ఆయుధము చేశాడు అప్పటి పరిస్థితిని బట్టి. ఈ దినాల్లో నీ ఎదుట ఉన్న ప్రార్థనావస్థలు ఒక గొలియాతు లాగా, ఒక శోధనకరమైన అనారోగ్యం లాగా, ఒక కష్టం లాగా, ఒక ఆర్థిక సమస్య లాగా, లేకపోతే ఒక ఎగ్జామ్ లాగా, ఒక విజయం లాగా, ఇది అసాధ్యమైనదిగా నీకు అనిపించవచ్చు. కానీ నీవు ఎలా ఉండాలి? దేవుని యొక్క ఆత్మ పూర్ణుడివై ఉన్నట్లయితే అద్భుత కార్యాలు చేసే శక్తి యవనస్తుడైనటువంటి ఒకడు చేశాడు, నీవు చేయగలవు. హల్లెలూయా.
అది నీవు కాదు, కానీ నీలో ఉన్న దేవుని యొక్క ఆత్మ చేయగలడు. హల్లెలూయా. నీవు విశ్వసించి ముందుకు అడుగు వేయాలి. అయితే దావీదు గొలియాతును చంపగానే ప్రవచనం నెరవేరిపోయింది. దేవుడు యుద్ధం చేశాడు, ముగించేశాడు. గొలియాతు తలను తెగవేసి నేను ఇశ్రాయేలీయులకు విజయం ఇస్తాన్నాడు, విజయము ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందాక చదివిన కృపావరములన్నీ పనిచేస్తున్నాయి. రాళ్ళు తీసుకోమని చెప్పాడు కదా, 4, 2, 3, 4, 5. ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో రాసి ఉంటుంది. దావీదుతో అన్నాడట దేవుడు, గొల్లియాతుని నువ్వు ఒక్క దెబ్బకు చంపితే గాతు పట్టణంలో ఇంకా 4 ఉన్నారు ఇలాగ 6 మూరల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నవాళ్ళు. ఒక్కొక్కడు లేగిస్తే ఒక్కొక్క రాయి వేసాయి, యుద్ధము యెహోవాదే. మరి ప్రభువా, నేను మరి ఈ సంగతి ఇశ్రాయేలుకి చెప్పనంటే వాళ్ళ ముందే పారిపోతాయి. వాళ్ళ ముందే ఒక్కడిని చూసే వాళ్ళ టెంట్ల నుంచి బయటికి రావట్లేదు, ఇంకా 6 ఉన్నారు, ఇలాంటి వాళ్ళు 5 ఉన్నారంటే అసలు ఎవడు అక్కడ ఉండడు. కాబట్టి సేవలో ఉన్న వాళ్ళకి కానీ, ముందుకు ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి దురాత్మలు ఉన్నాయనే సంగతి తెలుస్తుంది. నీ ముందుకు ఒకటే వస్తాడు, కానీ నువ్వు దేనికి సిద్ధపడి ఉండాలి? ఇంకా 5 దురాత్మలు కాదు, 50 దురాత్మలు కాదు, 5,000 దెయ్యాలు వచ్చినా యేసుక్రీస్తు యొక్క పేరుని పలకడానికి విశ్వాసంతో నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇది ఇద్దరు ఎవరు మాట్లాడుకుంటున్నారు? తనలో ఉన్న దేవుని యొక్క ఆత్మ దావీదు మాట్లాడుకుంటున్నారు. గొల్లియాతుని నువ్వు పడగొట్టావు అనుకో, ఆడు మనిషి కాబట్టి ఇంకొకడు బయలుదేరతాడు. గాతు పట్టణంలో ఇంకొకడికి 6 మూరలు ఎత్తున్నవాడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, అలా 4 ఉన్నారు. ఇంకా వాళ్ళు లేస్తే ఏం చేస్తావు? ఒక్కో రాయి వేసేస్తాను ప్రభువా నీ నామంలో. హల్లెలూయా. యుద్ధము మీరే కదా ప్రభువా, యుద్ధము నీదే కదా, నేను కాదు కదా. నేను నమ్మడం, విశ్వాసం ఉంచడమే నా పని. అయితే ఈ పొరపాటును కూడా సౌలు రాజుకి కానీ ఇశ్రాయేలు కానీ చెప్పావనుకో, ఎవడు ఇక్కడ ఉండడు, అందరూ పారిపోతారు. ఆ పరిస్థితి రాకూడదంటే ఆత్మల వివేచన వలన ఉపయోగించాలి. నువ్వేమని చెప్పొద్దు, నీ విశ్వాసంతో నువ్వు యుద్ధము చెయ్యాలి. కాబట్టి దావీదులో ఉన్న దేవుని యొక్క ఆత్మ అన్ని కృపావరాలని ఉపయోగించుకుంటూ ఇశ్రాయేలీయులకు జీవజల నది లాంటి లైఫ్ ని ఇచ్చింది. హల్లెలూయా. జీవాన్ని ఇచ్చింది. హల్లెలూయా. కాబట్టి నీలో కూడా, నీ కడుపులో నుంచి, నీ హృదయంలో నుంచి దేవుని యొక్క జీవ నదులు ప్రవహిస్తాయి. కనుక నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకొని దేవునికి ఆరాధన చేయుదుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఇప్పటికీ కూడా అదే స్థిరమైన విశ్వాసపు లక్షణాలు వాళ్ళలో కనబడతాయి. మిగిలిన దేశాల్లో ఎందుకు అంత పర్ఫెక్ట్నెస్ ఫెయిల్ అవుతుంది అంటే ఇంటిగ్రిటీ లేదు. అంటే ఏంటి? నిజాయితీ లేదు, దేశభక్తి లేదు. అలాంటి 90 లక్షల మంది ఉన్నారు, ఎంత ప్రపంచ యుద్ధాలు ఇలా చేసేస్తున్నారు అని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? బైబిల్ కంటే మా దేవుడే పాత దేవుడు అంటారు. బైబిల్ కంటే మా దేవుడే పాత దేవుడు అంటారు. ఎందుకంటారు తెలుసా? ఆ మాట కూడా కారణం ఉంది. అంటే వాళ్ళ ఉద్దేశం, బైబిల్ మోషే టైం నుంచి వచ్చింది, అంతకు ముందే మా దేవుడు. ఎవరు దేవుడు? ఆ దేవుడు ఎవరు? యెహోవాయే దేవుడు. అలా అర్థమవుతుంది వాళ్ళు చెప్పేది. మీ బైబిల్ కంటే ముందే మా దేవుడు ఉన్నాడు. ఎవరో కాదు, మళ్ళీ బైబిల్లో మోషే ధర్మశాస్త్రం రాసే సమయానికంటే ముందే ఉన్నాడు మా దేవుడు. అంటే ఎవరు? సృష్టిని చేసిన యెహోవా దేవుడు. దాని గురించి ఏమని వస్తుందంటే వాళ్ళ మతంలోనట 10 ఆజ్ఞలు పాటిస్తారట. మళ్ళీ ఆ 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయి? మన బైబిల్లో నిర్గమాకాండంలో ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని పాటిస్తారట, దేవునికి ఆరాధన చేస్తారట, అన్నిటికీ దేవుడు పేర్లు పెట్టేస్తున్నారని. ఏదైనా ఒక మిలిటరీ ఆపరేషన్ చేశారంటే ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్, పీస్ ఆఫ్ గాడ్, అది ఇది అని పెడుతున్నారు. అంటే దేవునితో సహవాసము, దేవునితో నడవడం అనేది ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన అవకాశం.
మనం పాత నిబంధనలో లేము, కానీ కొత్త నిబంధనలో ఉన్నాం. ప్రతి వ్యక్తి మారకుండా చనిపోవడానికి వీలు లేదు. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడకుండా మరణంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. అందుకోసమే దేవుడు అందరి ప్రయోజనము కొరకు ఆయన నీ లోపల నివసిస్తున్నాడు. హల్లెలూయా. అందరి ప్రయోజనము కొరకు ఆయన ఆత్మచేత నిన్ను నింపుతున్నాడు. నీ హృదయంలో, నీ నోటిలో, నీ కడుపులో ఆయన జీవధారలు ఉంచి ఇతరులను శోధిస్తున్న అపవాదిని బంధించడానికి, ఇతరుల్ని బాధ పెడుతున్న అనారోగ్య సమస్యలను యేసుక్రీస్తు నామములో బంధించడానికి, అవసరాన్ని బట్టి ప్రవచనము, అవసరాన్ని బట్టి ఆత్మల వివేచన వరం, అవసరాన్ని బట్టి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము నీ ద్వారా అందరి ప్రయోజనము కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ వాస్తవాన్ని నువ్వు గుర్తిరిగి, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపినందుకు నీకు వందనాలు, నీ ఆత్మశక్తితో నేను వెళుతున్నాను. హల్లెలూయా. ఎంత ఆ ఎంత జ్ఞానము, ఎంత ఆశీర్వాదము దేవుడు మనుషులకు ఇస్తున్నాడో, ఎంతగా మనుషులను ప్రేమిస్తున్నాడో ఆయన మాటలను బట్టి తెలిసిపోతుంది కదా. కాబట్టి జీవజల నదిలకు కారణమైన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఆయన జయించువానికి నా జీవజల నదిలోని నీటి కుక్కల యొక్క నేను స్నానం ఇస్తానంటాడు దేవుడు. జీవవృక్ష ఫలాన్ని భుజింప ఇస్తానంటాడు. కాబట్టి నీలో నివసిస్తున్న దేవుని యొక్క ఆత్మ లక్షణాలను ఇతరులతో పంచుకొందువుగాక, ఇతరులతో మాట్లాడుదువుగాక, ఇతరులకు సాక్ష్యం ఇచ్చుదువుగాక, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేల్ దేశంలో ఆరాధన ఎలా చేస్తుంది సార్? మిలిటరీ టూల్ కిట్లు ఉంటున్నాయి, అబ్బాయిలకి అమ్మాయిలకు కూడా యూనిఫామ్ తోనే ఉంటున్నారు, బైబిల్ తీసి చదువుతున్నారు కూర్చొని. ఆ యుద్ధ రంగంలో వాళ్ళకి ఎలా చదవాలనిపిస్తుందో మనకు అర్థం కావట్లేదు. వర్షిప్ చేస్తున్నారు పాటలు పాడతా, అవర్ లార్డ్ ఈజ్ వార్ ఆఫ్ లార్డ్స్ అని వర్షిప్ చేస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి అంత అలవాటు ఎలా చేశారు? డిగ్రీ స్టూడెంట్స్, పెద్ద ఏజ్ వాళ్ళు కూడా కాదు, కానీ ఆ బ్యాగ్స్ అన్ని పక్కన పడేసి బ్యాగ్స్ మీద కూర్చొని బైబిల్ తీసి వర్షిప్ చేస్తున్నారు. అంటే అంత యుద్ధ రంగంలో వాళ్ళకి అంత వర్షిప్ చేసే పరిస్థితి ఎలా వచ్చింది అంటే, వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా అదే అలవాటు చేశారు. దేవునికి ఆరాధన చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. ప్రతి బెటాలియన్కి ఒక పాస్టర్ ఉంటాడు. చూడండి అది వాళ్ళ పని ఎలా ఉందో. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఇంత ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నివ్వెరపోతుంది ప్రభుత్వం. కొన్ని ప్రభుత్వాలు, కొన్ని దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. వీళ్ళు ఏమన్నా ఏలియన్స్ కాదు కదా అనుకుంటున్నారు కొంతమంది అయితే. ఏలియన్స్ అంటే వేరే గ్రహాంతరవాసులు కాదు కదా అనుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఇరాన్తో యుద్ధం జరుగుతుందేమో అని అనుకుని 200 వ్యాకెట్లు వేసి వేరే ఉగ్రవాదుల యొక్క గుంపు లీడర్స్ అన్ని వరుస పెట్టి చంపేశారు కదా. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అని ఉంటారు. వాళ్ళ కమాండర్ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రతా వ్యవహారం, ప్రధానమంత్రికి అన్ని చూసేటువంటి కమాండర్, హెడ్ చీఫ్ అన్నమాట. ఆ చీఫ్ ఇజ్రాయెల్కి సంబంధించిన గూఢాచారి. వీళ్ళు మనకి ఒళ్ళు గగురు పడుతుంది అన్నమాట. మన దేశం వాడు వెళ్ళి అవతల దేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ చేస్తే ఎలా ఉంటది? ప్రధానమంత్రి దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ కింద పనిచేస్తుంది. అలాగే వెళ్ళిపోయారు వీళ్ళు, అలాగే వెళ్ళిపోయారట. వెళ్ళిపోవడమే అలాగే ఉన్నారు ఇప్పుడు. వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళి కూడా భయపడతారు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి లక్షణం? మీ పితరుడైన యోసేపు ఇలాంటి పనే చేశాడు. వేరే దేశానికి వెళ్ళి దేవుని కాళ్ళు పట్టుకొని దేశంలో ప్రధానమంత్రి తర్వాత సీట్లో కూర్చున్నాడు. అసలు ఇటు మిలిటరీలోకి ఎలా సెలెక్ట్ అయ్యాడు? అది ఎలా సెలెక్ట్ అయ్యాడు అనే విషయం ఎవరికి అర్థం కాదు. సెలెక్ట్ అయ్యాడు. అంత క్యాడర్కి ఎలా వెళ్ళిపోయాడు. దేవుడే చెప్పాడు, నువ్వు తలగా ఉండు కానీ తోకగా ఉండవని. ఆ దూసుకెళ్ళిపోతేనే నరనరాన దేశభక్తి జీర్ణించుకొని దేశం కోసం ఏమైనా చేయాలి.
వీళ్ళకి చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళకి భయం వేసేస్తుంది. ఏమని భయం వేస్తుంది అంటే, నా సెక్యూరిటీ గార్డ్ ఇజ్రాయెల్కి సంబంధించినడేమో అని భయపడిపోతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? దేవుని యొక్క ఆత్మ ప్రభావం అలాగా పనిచేస్తుంది. పూర్వీకుల యొక్క ప్రార్థన, యాకోబు పొందిన ఆత్మశక్తి, యాకోబు పొందిన పరిశుద్ధాత్మ అభిషేకం లోకంలోనూ బయట ఆత్మీయ విషయాల్లో, బహిరంగ విషయాల్లో, దేశ పరిపాలన విషయాల్లో అన్నింటిలో కూడా ఇలాగే ఉంటుంది. అమెరికాలో డబ్బున్న వాళ్ళు ఎక్కువ మంది ఎవరంటే ఇజ్రాయెల్ దేశం వాళ్ళే. వాళ్ళు ఎలా ఎలా చెదిరిపోయారంటే, చెదిరిపోయినా సరే దేవుడు జీవించేసేదాన్ని. అలా చెదిరిపోయారు, నిజమే, అన్ని దేశాలు చెదిరిపోయారు. చెదిరిపోయినా సరే దేవుడు దీవించేశాడు. అంటే ఈ దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము, సమాధానము, రక్షణ, విడుదల. ఆయన కోరుకుంటున్నది ఒకటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటూ నేను పరిశుద్ధం. అందుకే ఆత్మ పేరేమిటి? దేవుని ఆత్మ పేరు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనుషులను మొదటగా పరిశుద్ధపరిచేవాడు, తాను నివసిస్తూ ఇతరులను నివసింపజేసేవాడు, ఇతరులను పరిశుద్ధపరిచేవాడు. కాబట్టి నీ ప్రార్థన అవస్థ ఎంత కఠినమైనదైనా, ఎంత క్లిష్టమైనదైనా దేవునికి వివరించు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యం. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనలో, మన కడుపు నుంచి, మన హృదయం నుంచి, మన నోటి నుంచి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవధారులు బయలువెళ్ళుగా. ఆమేన్, హల్లెలూయా. మోషే ఏం చేశాడు? గొర్రెల్ని కాస్తున్నాడు. కానీ ఆత్మను ఎప్పుడైతే తన హృదయం నిండుగా నింపుకున్నాడో ఇశ్రాయేలులకు జీవధార వచ్చింది. హల్లెలూయా. బంధకాల నుంచి, బానిసత్వం నుంచి, ఐగుప్తు దేశం నుంచి ఎప్పుడైతే స్వాతంత్రానికి విడిపించాడో వాళ్ళలో ఒక సంతోషభరితమైన క్షణాలు వచ్చాయి. మాకు మేముగా జీవించగలం, మాకు మేముగా సర్వైవ్ కాగలం, మాకు మేముగా మా సొంత దేవునికి ఆరాధన చేయగలము. మోషేలో బయలుదేరిన ఆ ఆత్మ జీవధార 6 లక్షల మంది ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదకరంగా మారిపోయింది. హల్లెలూయా. కాబట్టి నీలో ఉన్నటువంటి జీవధారలు నీ ఉంటున్న ప్రాంతం చుట్టూ ప్రజలకు ఆశీర్వాదకరంగా మారునుగాక. మొదట నీ దేహానికి ఆరోగ్యంగా మారునుగాక, నీ జీవితానికి క్షేమకరంగా మారునుగాక, నీ చుట్టుప్రక్కల నశిస్తున్న ఆత్మలకు రక్షణకరంగా మారునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు అలా ఉండడానికి మనకందరికీ తన దీవెనలు, తన ఆత్మ నడిపింపు దయచేయునుగాక. భాషలతో కొత్తగా మాట్లాడుతున్న వారు దేవునికి ఆరాధన చేయండి. సాధారణంగా తెలుగు వచ్చినట్టు కూడా వస్తుంది. అయితే మీరు అందరూ అవిశ్వాసులు ఉన్నప్పుడు మాట్లాడకండి, విశ్వాసులు తెలిసిన వారు ఉన్నప్పుడే మాట్లాడండి. అది మనందరికీ తెలుసు కాబట్టి అందరం ఆరాధన చేస్తున్నాం. కొత్త వాళ్ళు ఉన్నప్పుడు తెలుగులో చేయండి ఆరాధన, విశ్వాసులు ఉన్నప్పుడు అన్య భాషల్లో చేయండి. దానికి సంబంధించిన అర్థము కూడా తెలియాలని ప్రార్థన చేయండి. బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము ఇవన్నీ కూడా చాలా సున్నితంగా పనిచేస్తుంటాయి. ఎలాగా? ఇందా చెప్పాను కదా, గొర్రెల ఏరియా అన్నాడంటే ఆడి మైండ్ ఎక్కడ ఉందని అర్థం, యుద్ధంలో లేడు, గొర్రెల మీద ఉంది. అంటే ఆడి ఉద్దేశం ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా, మటన్ తింటానా అన్న రకం అది. కానీ గొర్రెల్ని విడిచిపెట్టి సైన్యం దగ్గరకు యుద్ధం జరుగుతుంది, వెళ్ళొద్దురా అంటే, నువ్వు చిన్నడు కదరా, ఎందుకురా నీకు యుద్ధం గొడవ అంటే, లేదు నాన్న వెళ్తాను, ఇశ్రాయేలీల యొక్క యుద్ధం ఎలా జరుగుతుందో నేను చూడాలి. ఏంటి యుద్ధం? ఈ కాలంలో అయితే చాలా మంది హీలింగ్ ప్రేయర్స్ చేస్తుంటే దూరంగా వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఏం చేయాలి? అక్కడ యుద్ధం ఎలా జరుగుతుందో చూడాలి. ఎప్పుడు హీలింగ్ ప్రేయర్ చేస్తారో అప్పుడు వెళ్ళిపోదాం అనకూడదు. హీలింగ్ ప్రేయర్ జరుగుతుంటే యుద్ధం ఎలా జరుగుతుందో చూడాలి. కనబడద్దా? అనిపించదు. శ్యామన్న ప్రేయర్ చేస్తుంటే నేను ఏం చేసేవాడంటే వెనకాలే ఉండేవాడు. ఏం చెప్తున్నారు అన్న, ఏం చెప్తున్నాడు, ఏం ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు దెయ్యం బయటకు వస్తుంది, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విషయం కోసం ఎలా మాట్లాడాలి అంటే ఇవన్నీ నేర్చుకుంటే వచ్చే కాదు, కానీ దేవుడు బ్లూటూత్ లో ఇస్తుంటాడు కదా, అర్థమవుతుంటాయి. కాబట్టి అంటే వాళ్ళ దృష్టి గొర్రెల మీద ఉంది.
కానీ దావీదు దృష్టి యుద్ధం ఎలా జరుగుతుంది, నా అన్నలు యుద్ధం ఎలా చేస్తున్నారు, ఒకవేళ సరిగ్గా చేయకపోతే నేనేం చేయాలి, నాకు జీవము గల దేవుని యొక్క ఆత్మ ఉంది, నాలో జీవజల నదులు ప్రవహించే లక్షణం ఉంది, కాబట్టి ఆగిపోయిన యుద్ధాన్ని నేను కంటిన్యూ చేసి యెహోవా యుద్ధము చేశాడని రుజువుపరిచి ఇశ్రాయేలీయులకు సామ్రాజ్యాన్ని కొనసాగించే హక్కును నేను పొడిగిస్తాను. హల్లెలూయా. అంత పని చేశాడు దేవుని యొక్క ఆత్మ శక్తి చేత. కాబట్టి యుద్ధం జరుగుతున్నప్పుడు దగ్గర ఉండాలి, అంతేగాని ఎప్పుడు వెళ్ళిపోదాం అని ఉండకూడదు. అది అందరూ చేస్తారు, మీరే కాదు, సినిమాకి వచ్చినప్పుడు కూడా అదే పని చేస్తారు. ఎప్పుడు క్లైమాక్స్ అయితే బాబు బయటికి వెళ్ళిపోదాం అని చెప్తుంటారు. మనం ఏం చేయాలి, హీలింగ్ ప్లేస్ జరుగుతుంటే ఎవరో ఒకరిని పరిచయం చేసుకుని వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి, వాళ్ళకి వాక్యము చెప్పాలి, వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటో అడగాలి, వాళ్ళ ఉన్న అవిశ్వాసం ఏంటో తొలగించాలి, నీ సాక్ష్యంలో భాగాలు బయటకు తీయాలి, నీ ఆత్మీయ వరాల్లో భాగాలు బయటకు తీసి ఆమెకు అవసరమైన సాక్ష్యం, ఆమె ప్రేయర్ రిక్వెస్ట్ గా అవసరమైన వాక్యం, అతని ప్రేయర్ రిక్వెస్ట్ గా అవసరమైన సాక్ష్యం నీ జీవితంలోంచి తీసి నీ జీవజల ధారల యొక్క ప్రవాహాన్ని కనపరచాలి. హల్లెలూయా. ఇంటికి వెళ్తే అవకాశం దొరకదు, కానీ మందిరంలో చాలా మంది దొరుకుతారు కదా, చాలా మంది దొరుకుతారు. మేము అదే చేసేవాళ్ళం. కొత్తగా వచ్చిన వాళ్ళకి పరిచయం చేసుకోవడం, ఏమో వాళ్ళు ఎవరో మనకు తెలియదు. బ్రదర్ బాగున్నారా, ఏంటి సిస్టర్ మీ ప్రేయర్ రిక్వెస్ట్, ఏంటి బ్రదర్ మీ ప్రేయర్ రిక్వెస్ట్ అంటే ఏదో చెప్తాడు, అంటే దానికి సూట్ అయింది నా దగ్గర ఉంటది, కాబట్టి ఆ సాక్ష్యం చెప్తాం, ఆ వాక్యం చెప్తాం, బలపరుస్తాం, విశ్వాసం ఉంచడం ఎలాగో చెప్తాం. దేవుడు వారి పట్ల కార్యము జరిగిస్తాడు, వారిలోనికి జీవజల ధారలు ప్రవహిస్తాయి. హల్లెలూయా. అందుకు దేవుడు నిన్ను దీవించక మానడు, నిన్ను ఆశీర్వదించక మానడు. యుద్ధ రంగంలోకి వచ్చిన దావీదు అంచెలంచెలుగా పైకి ఎదిగాడు. హల్లెలూయా. జీవజల నదులు పారడానికి కారణమైన దావీదు యొక్క భవిష్యత్తు అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. మనమందరం అభివృద్ధి చెందుట కొరకై ఆత్మశక్తిని నిలుపుకుందుము గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన నీకు స్తోత్రం.